హలో, ఈ వీడియోలో మనం నెల్సన్ మండేలా గారి ఇంటర్వ్యూ లారీ కింగ్తో, నెల్సన్ మండేలాస్ ఇంటర్వ్యూ విత్ లారీ కింగ్ అనే ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ఇంటర్వ్యూ బై CNN ఛానల్. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి పేరు లారీ కింగ్ అండ్ ఇంటర్వ్యూ ఎవరిని చేస్తుంటే నెల్సన్ మండేలా గారిని. ఇది మనకి డిగ్రీలో 3rd సెమిస్టర్లో సిలబస్లో ఇచ్చారు, ప్రిస్క్రైబ్ చేశారు. అది ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఆ ఇంటర్వ్యూలో జరిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లారీ కింగ్ గారు ఏమడిగారు, దానికి నెల్సన్ మండేలా గారు ఎలాంటి సమాధానాలు చెప్పారనేది మనం తెలుసుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్ అయ్యాయి, ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వరకు ఎంతవరకు మాట్లాడారంటే, రిలీజ్ అవుతున్న రోజు ఎంతమంది జనం వచ్చారు దాని గురించి చెప్తున్నారు మండేలా గారు. సో ఆ తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటి, అక్కడ నుండి మనం కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత లారీ కింగ్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వెల్ వాట్ ఫర్ యూ థింకింగ్ యాజ్ యూ వాక్డ్, మీ జైల్లో నుండి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరేం ఆలోచించారు అనేది తెలుసుకోవచ్చా అని అడిగారు. మండేలా, no, I was thinking of course of freedom, that now I am going to have the opportunity of joining my beloved family, my children and my people. I am now going to do something creative in order to help to spend up the liberation of my people. లేదు ఆ టైంలో నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు మై పీపుల్, ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాను, నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకేమైనా చేయగలను, నా ప్రజల స్వాతంత్రం కోసం, వాళ్ళు స్వేచ్ఛగా ఉండడం కోసం ఇంకా ఏం చేయగలను అని ఆలోచించుకుంటూ నేను నడిచాను. తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు కింగ్, ఆల్ రైట్ నౌ వై ఆర్ పీపుల్ వర్ వరీడ్ వెన్ యూ వర్ కమింగ్ ఇన్ టు ప్రామినెన్స్ టు బీ ప్రెసిడెంట్ దట్ ఇఫ్ యూ వర్ యాంగ్రీ అండ్ మెనీ వైట్ సౌత్ ఆఫ్రికన్ హ్యాస్ టోల్డ్ మీ దిస్, if you were angry and wanted revenge there will be a lot of bloodshed. మండేలా గారు అంటారు ఎస్. సో సార్ ఒక క్వశ్చన్ చెప్పండి నాకు, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత, మీరు జైలు నుండి బయటకు వచ్చారు, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ వైట్ పీపుల్ ఎవరు అయితే మీ మీద బ్లాక్ పీపుల్ అని ఒక ముద్ర వేసి బ్లాక్ పీపుల్ అయిన కారణంతో మిమ్మల్ని హ్యూమిలేట్ చేశారో, మిమ్మల్ని యాతన పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే నీచంగా చూశారో వాళ్ళ మీద మీరు పవర్లోకి వచ్చిన తర్వాత రివెంజ్ తీసుకుంటారు అని వాళ్ళు భయపడి ఉంటారా? ఒక నిజంగా మీరు రివెంజ్ తీసుకోదలుచుకుంటే రక్తవాదం జరిగేది అంటారా? మండేలా అంటారు ఎస్. కింగ్ అంటున్నారు, బట్ లాజికలీ యూ షుడ్ హ్యావ్ బీన్ యాంగ్రీ, లాజికలీ యూ షుడ్ హ్యావ్ వాంటెడ్ రివెంజ్, వై నాట్? సో లాజికల్గా ఆలోచిస్తే మీ కోపం వచ్చి ఉండాలి. 26 సంవత్సరాలు వేస్ట్ ఆఫ్ టైం, 26 సంవత్సరాలు మిమ్మల్ని ఎటు ఇటు కదలలేకుండా, స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా జైల్లో బంధించేశారే, కోపం వచ్చి ఉండాలి, వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవాలనుకోవాలి. ఎందుకు జరగలేదు అలాగా? మండేలా అంటున్నారు, వెల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింకింగ్ ఆఫ్ ద మెన్ అరౌండ్ మీ ఇన్ ప్రిజన్, ఎస్పెషల్లీ దోస్ హూ స్పెండ్ లాంగ్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. దే లాస్ట్ an opportunity to serve their people during those years and they were therefore determined to catch up. They could only catch up if they were properly focused and concentrating on both things, which will help out the liberation of their people. I am not the only one who did not want revenge. Almost all my colleagues in prison did not want to take revenge because there is no time to do anything else except to try and save our people. సో నేను కాదండి, నాతో పాటు జైల్లో ఉన్న ఎవరికి కూడా రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళ మీద కోపం ఉంది, వాళ్ళ మీద పగ తెచ్చుకోవాలనే ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే కోప్పడడం వల్ల ఉపయోగం లేదు. ఎంతసేపు మేము ఏం చేయాలనుకున్నాం అంటే, నా ప్రజలకి ఏదైనా చేయాలి. కోప్పడడం వల్ల అంటే నా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద పగ తెచ్చుకుంటాను, ఇలాంటి ఆలోచనల వల్ల ప్రజలకు మనం ఏం చేయలేం. సో ప్రజలకు చేయాల్సింది ఏంటి అది మాత్రం మా మైండ్లో ఉంది. నేను కాదు, నాలాగా అరెస్ట్ చేయబడి ఉన్న, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచనలే కలిగి ఉన్నారు. కాబట్టి మేము రివెంజ్ తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కింగ్, డిడెంట్ యూ హ్యావ్ యువర్ వైట్ క్యాప్టర్స్? మండేలా, no, because one has to take into account that many people in the situation in which we were, a promotion to higher position depended on the extent to which you supported apartheid, and therefore good people would have the attitude, a forced attitude of saying, I want promotion, therefore I must do what my superiors want me to do.
సో అంటే జైల్లో ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టుంటారు కదా. సో వాళ్ళ మీద కూడా కోపం రాలేదంటే లేదు, వాళ్ళ మీద కోపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కావాలని చేయరు. సో వాళ్ళకి పై అధికారులు చెప్తారు, మాకు ప్రమోషన్స్ కోసమే వాళ్ళు చెప్పింది చేయాలి. సో అందులో వాళ్ళ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. కింగ్ అడుగుతున్నారు, ఐసీ, బట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని మీకు అర్థమైందా? వాళ్ళని మీరు అర్థం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారా? మండేలా, ఎస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ జైల్ మేడ్ అస్ అండర్స్టాండ్ దట్ బికాస్ సమ్ ఆఫ్ ద వార్డెన్ స్పోక్ ఓపెన్లీ టు అస్ అండ్ దే బికేమ్ ఫ్రెండ్లీ అండ్ దే వుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు అస్ విచ్ వాజ్ బిలో అవర్ డిగ్నిటీ. అవునవును, అక్కడ కొంతమంది వార్డెన్స్ మాకు కొంచెం ఓపెన్గా మాట్లాడారు మాతో. సో వాళ్ళు చెప్పిన విషయాల పట్ల అయితే పాపం వాళ్ళది కూడా తప్పేం లేదు. వాళ్ళు కూడా మా గౌరవాన్ని తగ్గించాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. సో మాకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వాళ్ళు ఇచ్చారు. ఇందులో వాళ్ళని తప్పు పట్టాల్సిన విషయం ఏం లేదని నా అభిప్రాయం. కింగ్, వై డిడ్ యూ వాంట్ టు బీ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ? సో మీరు ఎందుకు మీ దేశానికి ప్రెసిడెంట్ అధ్యక్షులు అవ్వాలనుకున్నారు? Answer, Mandela. Now that's an important question because when I was asked to be president, I refused because I was 75 and I said South Africa needs a young man because our politics are very robust. And I preferred personally either the present president Thabo Mbeki or Cyril Ramaphosa, but I was forced to take the position. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు అడిగింది బాగుంది. నేను ఎందుకు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా, యాక్చువల్గా నేను అనుకోవాలా. నన్ను అడిగారు కొంతమంది ప్రెసిడెంట్గా చేయండి అంటే, నేను 70 years దాటేసిందండి, 75 years వచ్చేసింది నా వయసు, నేను ఇప్పుడు పని చేయలేను. సో నాకన్నా యంగ్స్టర్స్ ఉన్నారు, కొంతమంది పేర్లు చెప్పాను నేను. ఇప్పుడున్న ప్రెసిడెంట్ అదేవిధంగా సిరిల్ రామాఫోసా వీళ్ళ పేర్లు చెప్పాను. వాళ్ళైతే యంగ్స్టర్స్ అండి, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. కింగ్ అడుగుతున్నారు బికాస్ ఎందుకు అలాగా అని. మండేలా చెప్తున్నారు, ఎస్పెషల్లీ బికాస్ ఆలివర్ తంబో హూ రియల్లీ ఓవర్షాడోడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ హిస్ విజ్డమ్, హిస్ కమిట్మెంట్, హిస్ హ్యూమిలిటీ, బట్ హీ హ్యాడ్ ద స్ట్రోక్ అండ్ హీ ఈవెన్చువల్లీ డైడ్. సో ఎందుకలా మరి మీరు వద్దనుకుని కూడా ఎందుకు ప్రెసిడెంట్ అయ్యారు అని అడిగాడు. సో మేమందరం ఒక తాబో అని ఒక వ్యక్తి ఉన్నారండి, సో ఆలివర్ తంబో, ఆయన్ని ప్రెసిడెంట్గా చేద్దాం అనుకున్నాము. బట్ సడన్గా ఆయనకి స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. సో ఆ తప్పని పరిస్థితుల్లో నేను ప్రెసిడెంట్గా ఉండడానికి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కింగ్ అడుగుతున్నారు, సో యు ఆర్ ద లాజికల్ పర్సన్ టు బి ద ఫస్ట్ ప్రెసిడెంట్. అప్పుడు మీరు ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారా మీ దేశానికి అన్నారు. మండేలా, ఐ వుడెంట్ సే దట్ బికాజ్ యూ హ్యాడ్ పీపుల్ లైక్ వాల్టర్ సిసిలు యూ హ్యాడ్ నో అలానేం కాదు, కొంతమంది ఉన్నారు, వాల్టర్ సిసిలు లాంటి ఫేమస్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పేటప్పుడు మళ్ళీ కింగ్ అంటున్నారు, సో మీరు ఎక్కువ ఫేమస్ కదా అందుకేనా అన్నారు. వెల్ ఐ వాజ్ యాక్చువల్గా ఎక్కువ ఫేమస్ అయ్యాను నేను అంటారు కింగ్. డిడ్ యూ లైక్ బీయింగ్ ప్రెసిడెంట్? సో ప్రెసిడెంట్గా ఉండడానికి మీకు ఇష్టపడ్డారా అని. మండేలా అంటున్నారు, వెల్ ఎస్ అంటున్నారు. కింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ జాబ్ ఫర్ సమ్వన్ ఇన్ ద ప్రిజన్. సో జైల్లో ఉండొచ్చిన మీకు ఇది బ్యాడ్ జాబ్ అయితే కాదు కదా, ఒక మంచి జాబే. కష్టాలు తెలిస్తే మంచి కష్టాలు, సో మంచి జాబే కదా అన్నారు. మండేలా, నో, I enjoyed it more because of the people around me, but I must indicate to you, right from the beginning, the President Thabo Mbeki played a very important role. I came from prison. He never enjoyed the youth. He went abroad and helped the President, Oliver Tambo. He was able to meet heads of states. In exile, almost in exile, yes. లేదు యాక్చువల్గా నా చుట్టూ నాతో ఉన్న వాళ్ళు చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. సో కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, తాబో ఎంబెకి లాంటి వాళ్ళు, ఆలివర్ తంబో లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. వాళ్ళు చాలా జీవితాన్ని కోల్పోయారు జైల్లో ఉన్నప్పుడు. సో వాళ్ళు ప్రపంచాన్ని చుట్టి వచ్చారు, నేను జైల్లో నుండి వచ్చా. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ ఉంది. సో నేను వాళ్ళ ప్రెసిడెంట్ అయితే నేను ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేసేవాడిని. అప్పుడు కింగ్ అడుగుతున్నారు, ఇన్ ఎక్సైల్ ఆల్మోస్ట్, మీరు ఆల్మోస్ట్ ఎక్సైల్లో ఉండిపోయారు అంటే అజ్ఞాతవాసం అనుకోండి, ఒక రకంగా దూరంగా, ప్రజలకి దూరంగా ఉండిపోయారు కదండి. ఎస్,
ఇన్ ఎక్సెల్. కింగ్ అడుగుతున్నారు, వై డిడ్ ఇట్ సక్సీడ్ వెన్ ఎవ్రీ వన్ వాస్ థింకింగ్ దట్ యూ కుడ్ నాట్ రన్ ఏ కంట్రీ? యూ హెడ్ బీన్ ఇన్ ప్రెజెంట్ ఫర్ 27 years. How could the blacks run things? The whites had been in control all these years. They were not educated enough, etc. How did it work? సో మీరు జైల్లో 27 years ఉండొచ్చిన తర్వాత చాలామంది మీ గురించి ఇతని ప్రెసిడెంట్ అవ్వడం ఏంటి, ఇతనికి 27 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు, బ్లాక్ పీపుల్కి సరిగ్గా చదువు సంధ్యలు ఉండవు, ఇలాంటి ఫీలింగ్స్ వైట్ పీపుల్ ఉన్నారు కదా. సో అలాంటి సందర్భంలో ఒక బ్లాక్ పర్సన్ సౌత్ ఆఫ్రికాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అవుతాడని ఎలా జనం అనుకున్నారు, అది మీకు ఎలా అనిపించింది? మండేలా చెప్తున్నారు, వెల్ దట్స్ ఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Because if you are talking about the government in the United States of America or somewhere in Europe, you are dealing with people who are prepared, right, for governance, who went to the best schools and who had presence with a high level of education. Why did it work? మీరు చెప్పింది నిజమే, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లో, యునైటెడ్ స్టేట్స్లో కూడా బ్లాక్ పీపుల్ పరిపాలించిన దాఖలాలు లేవు, అందరూ కూడా వైట్ పీపులే పరిపాలించారు. సో బ్లాక్ పీపుల్ అంత ప్రిపేర్డ్గా లేరు అండ్ బ్లాక్ పీపుల్కి హై లెవెల్ ఎడ్యుకేషన్స్ లేవు. సో ఇవన్నీ కూడా నిజంగానే మీరు చెప్పిన విషయం కూడా కొంతవరకు కన్సిడర్ చేస్తారు ప్రజలు. అందుకని నేను సరిగ్గా డీల్ చేయగలనా లేదా ప్రెసిడెంట్షిప్ని అనేది చాలామంది అనుమానం పడి ఉండొచ్చు, బహుశా వాళ్ళందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు, నా మీద పూర్తిగా నమ్మకం ఉండి ఉండకపోవచ్చు. వై డిడ్ ఇట్ వర్క్, మరి ఇది ఎలా వర్కౌట్ అయిందంటారు అన్నారు కింగ్. వెల్ ఐ సే దట్ దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ యూ మస్ట్ ఆల్వేస్ కన్సిడర్ బికాజ్ వీ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నెన్స్ వాట్ సో ఎవర్. సో ఈ క్వశ్చన్ మీరు ఎందుకు అడిగారు నాకు అర్థమైంది, బ్లాక్ పీపుల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు అడిగారు కదా అని అడిగారు కింగ్. సో అయితే ఏంటి అన్నాడు మండేలా, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏంటి అని. మండేలా గారు ఆన్సర్ ఇస్తున్నారు, అవర్ పీపుల్ వర్ ఇన్ ఎక్సైల్, others were working underground under difficult conditions, still others were in jail. Then suddenly were asked to run this country, but excuse me, our people had the experience of mobilizing the international community, being in touch with government leaders, and they acquired a practical experience in running affairs, and that is why they became so successful as a government, even though they had no previous training in government. As మీ అనుమానం అయితే కరెక్టే, బట్ పరిపాలించడంలో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, బట్ మా కమ్యూనిటీ చాలా పెద్దది, మాకు పరిపాలించే వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో మంచి టచ్లో ఉన్నాం, మేము గవర్నమెంట్స్తో టచ్లో ఉన్నాము, మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, విషయాల్ని రన్ చేయడంలో, కొన్ని విషయాల్ని కొనసాగించడంలో, కొన్ని విషయాల్ని డీల్ చేయడంలో మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదంతా మాకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది గవర్నమెంట్ని నడపడానికి, సక్సెస్ఫుల్గా నడపడానికి మాకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. కింగ్ అడుగుతున్నారు, అండ్ యూ అఫ్ కోర్స్ టేక్ when I flew back on South African Airlines, the 2 pilots were Afrikaners and they worship you. They think you saved South Africa and they all said the same. If you were angry, that country was in trouble. Did you have any inner anger? No inner anger. I try to. It's unfair to attribute that what happened in South Africa to all individuals. I played a part as a part of team, and where is your ego? సో నేను నెక్స్ట్ కింగ్ గారు చెప్తున్నారు, నేను సౌత్ ఆఫ్రికాకి ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్ యొక్క పైలట్స్ 2 సౌత్ ఆఫ్రికన్స్, వాళ్ళు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. అసలు మీరు లేకపోతే సౌత్ ఆఫ్రికాకి పుట్టగతులు ఉండేవి కాదు, సౌత్ ఆఫ్రికా ఎక్కడ అట్టడుగులు ఉండేదని చెప్పి చాలా గొప్పగా మీ గురించి వాళ్ళు చెప్తున్నారు. సో నిజంగా మీరు అక్కడ లేకపోతే ఆ దేశం సరిగ్గా ఉండేది కాదని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడ్డారు. అంటే మీరు ఉండడం వల్లే దేశం బాగుపడింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీకు ఎక్కడ కూడా కొంచెం కూడా కోపం లేదా? కంట్రీ, మీ దేశం ట్రబుల్లో ఉందని చెప్పి కోపం లేదా అన్నాడు. నో ఇన్నర్ ఇంకా మనసు లోపల కూడా ఏం కోపం లేదన్నాడు. నాకు అసలు యాంగర్ లేదు. ఎందుకు లేదంటే ఐ ట్రై టు, ఇట్స్ అన్ఫేర్ టు attribute what happened in South Africa. సో సౌత్ ఆఫ్రికాలో ప్రజలకి జరిగిందని ఒక వ్యక్తి మీద పగ తెచ్చుకోవడం లేదా ఒక వ్యక్తుల మీద పగ తెచ్చే అవసరం లేదు నాకు. అది ఇప్పుడు దాకా జరిగింది ఏదో, ఇక్కడ నుండి నేను నా పీపుల్ని ఎలా అది చూసుకొని చాలా అంతే తప్ప ఏదో జరిగిపోయింది దాని మీద పగ తెచ్చుకోవాలి అలాంటి ఆలోచనలు ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకున్నా. అందుకని నాకు కోపం లేదు. అప్పుడు కింగ్ అడుగుతున్నారు, వేర్ ఈజ్ యువర్ ఈగో? మీ ఈగో ఏమైపోయిందండి?
మీకంటూ ఈగో ఉండాలిగా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలిగా, లేదా ఏంటి అన్నాడు మండేలా. నో, ద ఈగో లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఐ షేర్ ఇట్ విత్ మెన్ అండ్ ఉమెన్, సమ్ ఆఫ్ హూమ్ ఆర్ మోర్ క్యాపబుల్ దాన్ మీ, దట్స్ మై ఈగో. లేదు ఈగో ఉంది, నా ఈగో ఏంటంటే ఐ షేర్ ఇట్, ఇతర మెన్ అండ్ ఉమెన్తో నేను షేర్ చేసుకుంటాను దాన్ని. సో వాళ్ళు నాకన్నా ఎక్కువ శక్తి సంపదలు ఉన్నవాళ్ళు, సో వాళ్ళతో షేర్ చేసుకుంటాను నేను. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు అంత ఎక్కువ శక్తి సమర్థం లేవు. సో అక్కడే తెలిసిపోతుంది నాకు ఈగో ఉండాల్సిన అవసరం లేదని. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ పర్సన్ ఫీలింగ్ నాకుంటే నాకు ఈగో ఉండదు. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకన్నా ఎక్కువ కెపాసిటీ ఉంది అని నేను ఫీల్ అవుతాను కాబట్టి నాకు ఈగో లేదు. దట్ ఈస్ మై ఈగో, అదే నా ఈగో. కింగ్ అడుగుతున్నారు సమ్ కరెంట్ థింగ్స్. ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుందాము. సియరా లియోని, we are not going to send troops. The revolutionaries seem to hold a lot of eggs in their basket. What do you think is going to happen? సో సియరా లియోని గురించి మాట్లాడుకుంది. సియరా లియోని అనేది ఒక ఆఫ్రికాలోని ఒక ఏరియా పేరు, ఒక దేశం పేరు, లేదా ఒక రాష్ట్రం పేరు అది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అమెరికా వాళ్ళది మీరు సహాయం అడిగారు మిలిటరీని పంపించమని, వాళ్ళు పంపించట్లేదు కదా. సో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఫ్యూచర్లో అని అడిగారు. మండేలా చెప్తున్నారు, వెల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ మ్యాటర్ విత్ ప్రెసిడెంట్ క్లింటన్ టుమారో బికాస్ దట్ ద సొల్యూషన్ ఫర్ ద సిచ్యువేషన్ ఈజ్ దట్ ద నైజీరియన్ ఆర్మీ which is conversant with the situation should go back and defend it, and they are the people who have got the experience and who can deal with this rebel in an effective and ruthless manner, but that they must be given resources to do so. నేను ఈ విషయం గురించి క్లింటన్ గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను, ఎందుకంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్. ఇప్పుడున్న సమస్యకి సొల్యూషన్ ఏంటంటే నేను వారితో మాట్లాడతాను. నైజీరియన్ ఆర్మీతో కొన్ని మాట్లాడడం జరుగుతుంది, డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఈ ప్రస్తుత విషయాల గురించి నేను బిల్ క్లింటన్ గారితో మాట్లాడబోతున్నాను. కింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వేస్తున్నారు, యూ అగ్రీ విత్ అస్ గివింగ్ రిసోర్సెస్ బట్ యూ డోంట్ థింక్ అమెరికా షుడ్ సెండ్ ఇట్స్ ట్రూప్స్. సో మీరు అమెరికా వాళ్ళు మీకు రిసోర్సెస్ ఇస్తారనుకుంటున్నారు కానీ ట్రూప్స్ ఇవ్వరు, అంటే మిలిటరీని మీకు సహాయం కోసం పంపించరు అని మీరు అనుకుంటున్నారు కదా, అనుకోవట్లేదా? మీకు అలా అనిపించట్లేదు అన్నాడు మండేలా. వెల్ ఐ వుడ్ వెల్కమ్ అమెరికా సెండింగ్ ఇట్స్ ట్రూప్స్, ఐ వుడ్ వెల్కమ్ దట్ అండ్ ఐ బిలీవ్ ఐ హ్యావెంట్ అసర్టైన్డ్ దిస్ బట్ ఎస్టర్డే ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ దట్ యాక్చువల్లీ బ్రిటన్ హ్యాస్ పుట్ ఇట్స్ ఆర్మీ ఇన్సైడ్ సియరా లియోని. ఎస్ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను, హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే నిన్న సియరా లియోనిలోకి యూకే వాళ్ళు తమ మిలిటరీని పంపించారని విన్నాను అన్నారు. కింగ్ అడుగుతున్నారు, రియల్లీ నిజమా అన్నాడు. మండేలా, నాట్ ఓన్లీ టు రెస్క్యూ దిస్ ఇట్స్ నేషనల్స్ బట్ ఐ బిలీవ్ దే ఆర్ ఇన్సైడ్ సియరా లియోని. ఎస్ వాళ్ళు సియరా లియోని లోపలికి వచ్చేసారు, అక్కడే ఉండి వాళ్ళని కాపాడుతున్నారని నాకు తెలిసింది అని. కింగ్, ఓకే దట్స్ న్యూస్, యా ఇది మంచి న్యూస్, ఇప్పటిదాకా మాకు తెలియదు అంటున్నాడు. మండేలా, బట్ ఐ విల్ స్టిల్ అసర్టైన్ దిస్ బికాస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఏ రిలయబుల్ సోర్స్ ఎస్టర్డే. నవ్ if that happens then I know that the days of the rebels and all their destructive activities are numbered. ఎస్ యాక్చువల్లీ ఇది కూడా నాకు ఒక రిలయబుల్ సోర్సెస్ నుండి వచ్చిందంటే కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు వచ్చిన సమాచారం. ఒకవేళ నిజంగా అది జరిగినట్లయితే ఈ విప్లవకారులు ఎవరైతే తిరగబాటు చేస్తున్నారో ఇంకా వీళ్ళందరూ వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం గమనించవచ్చు, వాటన్నిటిని మనం లేబుల్ చేయొచ్చు. కింగ్ అడుగుతున్న తర్వాత క్వశ్చన్, డూ లైక్ వెల్ యు ఆర్ నాట్ రిటైర్డ్ ఆర్ యూ స్టిల్ గో అరౌండ్ హెల్పింగ్ పీపుల్. ఓకే, ఇప్పుడు మీకు తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు రిటైర్ అయిపోయారు అని మీరు అనుకుంటున్నారు కదా, రిటైర్ అయిపోయారు కదా, సో ఇప్పుడు కూడా పీపుల్కి హెల్ప్ చేయాలని మీరు అనుకుంటున్నారా? మండేలా, no, I am retired. I have left everything now to President Thabo Mbeki, who is doing a remarkable job, but I do things on the fingers that which I enjoy. లేదు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ తాబో ఎంబెకి ఆయనే చూసుకుంటారు మొత్తం, బట్ నాకు నచ్చిన పని ఐ ఎంజాయ్, నేను ఎంజాయ్ చేయగలిగితే ఆ పని ఖచ్చితంగా నేను చేస్తాను. కింగ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంటర్వ్యూ అయిపోవచ్చింది, థ్యాంక్ యూ అండి అని చెప్పేశారు. దానికి రిప్లై ఇచ్చారు మండల్ గారు, థ్యాంక్ యూ లారీ,
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ హ్యాస్ బీన్ మై ప్లెజర్. థ్యాంక్ యూ అండి. మీతో టైం గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని చెప్పి ఇంటర్వ్యూ ఇక్కడితో క్లోజ్ చేశారు. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. కొంచెం లెందీ ఇంటర్వ్యూ. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఇందులో ఉన్న ఎసెన్స్, ఆయన ఏమేమి చెప్పారు, ఆయన చెప్పిన విషయాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఎలాంటిదని మనకు అర్థమైంది. దాన్ని అర్థం చేసుకోవడం మనం ప్రయత్నిస్తున్నాం అని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.